సో ఈరోజు ఒక ఎమోషనల్ వీడియో నేను చూడటం జరిగింది సోషల్ మీడియాలో. చూసే వాళ్ళకి కూడా ఒక క్యూట్ మూమెంట్ ఈరోజు ఇంటర్నెట్లో అనిపించింది. నాకు బేసిక్గా ఇష్టమైన వాళ్ళు ఎప్పుడైనా ఎదురుపడితే నేను తట్టుకోలేను. నాకు మాత్రం లైఫ్ చాలా ఇచ్చింది, బట్ నేనే ఆవిడకి. కానీ ఒక అసిస్టెంట్ 10 సంవత్సరాల కింద అసిస్టెంట్ అయినా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలిసినా ఆయన అసిస్టెంట్ జాబే చేసుకుంటున్నాడు బయట ఎక్కడ చూసినా కూడా. ఈ హైదరాబాద్ ఈ ఏరియాలో మనం ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే కష్టం. జనరల్గా ఎక్కడ చేసినా కూడా ఇక్కడ 400 వస్తుందంటే వేరే వాళ్ళు ఫోన్ చేసి నేను 1000 రూపాయలు ఇస్తారా అని చెప్పి పిలవడము. కొన్ని పేర్లు బయట కూడా చెప్పకూడదు, నేను మంచి పేర్లు వచ్చినాయి. బట్ కానీ సమంత గారు పర్సనల్ లైఫ్లో లైక్ సమ్ హెల్త్ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ టాపిక్స్ అంతా సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీ. మాట్లాడుకోవటం వల్ల ఏమొస్తుంది సార్? నాలుక నరం లేనిది ఏమైనా మాట్లాడచ్చు. కానీ చాలా ఇయర్స్ డిప్రెషన్లో కూడా ఉన్నారు అని విన్నా, నిజమే? పర్సనల్ థింగ్స్ మనం ఏం చెప్తాను. నేను ఒక ఫోటో చూసా, ఎప్పటి నుంచున్నా కదా డౌట్. ఒక కళ్యాణ్ గారు సమంత గారు స్విట్జర్లాండ్లో సాంగ్ షూట్ చేస్తున్నాం, బాగా చలి. గురువు గారు వెళ్ళి ఫస్ట్ బైక్ స్టోరీ ఏంటి?